నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్న సామాజిక బాధ్యతతో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం పేదలకు ఒక వరం లాంటిదన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి నందు బడి కరేమియా మసీదు ప్రాంగణంలో ఎంఏ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు నహవీల్ నేతృత్వంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్లు రబ్బాని సురేష్ కుమార్, అబీద్ పెన్సిలయ్య వైద్య బృందం చే ప్రజలకు వైద్య సేవలు అందించారు. శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు మరియు మండలి మండిపల్లి రాహుల్ రెడ్డి, గాజుల ఖాదర్ బాషా, వతన్ నిసార్, మయానా ఇషద్ ఖాన్ గార్లతో పాటు వైద్య బృందాన్ని సొసైటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. వైద్య సేవలు పొందేందుకు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నా నమస్కారం. నహవీల్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరికీ చాలా ఉపయోగకరమైన విషయం ఇది. ఈ వర్షాకాలంలో మరియు ఇక్కడ టైఫాయిడ్ ఇట్లాంటి రోగాలు వచ్చే టైంలో అన్న సొంత ఖర్చులతో ఎంతో గొప్ప హృదయంతో మన కొత్తపల్లి ప్రజలకి మరియు రాయచోటి ప్రజలకి ఇది చాలా మహత్కరమైన కార్యక్రమము. దయచేసి ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. మరియు ఈ నహవీల్ అన్నని నేను కోరుకోవడం ఏమనగా, అన్న మెడికల్ క్యాంపులే కాదు, మన కొత్తపల్లిలో ఉండే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ కొంచెం అవేర్నెస్ కోసం మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటాను. నా తరఫున కానీ మన మంత్రివర్యులు రాయచోటి మంత్రివర్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారి తరఫున కానీ ఎటువంటి సాయం అన్నా ఎల్లవేళకు సహాయం చేస్తానని, మా తరఫున ఎటువంటి కావాలన్నా మేము ఇస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి మరి మన కొత్తపల్లి ప్రజలకి నా విన్నపం ఏంటంటే, మన రోగాలు రాకుండా ముందే మన ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు నీటిని అదుపుగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఈ రెండు మనము కరెక్ట్గా చేసుకుంటే మన కొత్తపల్లి కూడా మరో సుందరంగా తయారవుతుందని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఆదివారం రాయచూరులో కొత్తపల్లి ఏరియా కరీంనగర్లో ఎంఏ వెల్ఫేర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించాము. ఇది ఈ విషయం అందరికీ తెలియజేయడం ఇక్కడ అన్ని రోగాలకు మనం అన్ని డాక్టర్లు వచ్చి చికిత్స చేస్తున్నాము. కావున ఇక్కడ ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. आज बरोज़ 14 जुलाई एमए वेलफेयर सोसाइटी की जानिब से ये मेडिकल कैंप मुनक़िद किया गया था, जिसमें यहाँ के रायचोटी के मिनिस्टर के भाई राहुल रेड्डी चीफ गेस्ट और प्रसाद बाबू से कई सुरेश कुमार और डॉक्टर एस रब्बानी ये अपनी खिदमत अंजाम दे रहे हैं. अभी तक इस प्रोग्राम को शुरू करके तकरीबन 2 घंटे हुआ है. तकरीबन 500 से 600 लोग इसका फ़ायदा उठा चुके हैं. और एमए वेलफेयर सोसाइटी की तरफ से उनका एक सोच लेटर वो मेरे पास आया कि भाई हमको इस तरह से करना है डॉक्टर साहब, इसमें आपने इसका मशवरा क्या है. उस हिसाब से मैं ये सोच कर पापा से हमारे जो भी डॉक्टर जो भी फ्रेंड्स हैं उनसे बात करके तकरीबन 1 महीने से कोशिश जारी थी. उन्होंने अपना कीमती वक्त निकाल कर आज का दिन फिक्स करके मेडिकल कैंप किए. एमए वेलफेयर सोसाइटी का मेन मकसद क्या है, 3 चीज़ों पे, एक हेल्थ, दूसरा एनवायरनमेंट और तीसरा है एजुकेशन. 3 चीज़ों पे काम करने का मकसद है. इंशाल्लाह और भी आगे कई प्रोग्राम्स करने का इरादा है. हमारा मेन इरादा हर 2 महीने या 3 महीने के अंदर एक फ्री मेडिकल कैंप, जहाँ भी गरीब तबका है, जहाँ पे गरीब वर्कर्स हैं, लेबर है, इन सब लोगों के एरिया वाइज आके कंडक्ट करने का इरादा है. इंशाअल्लाह अल्लाह अगर चाहा तो सब काम आसानी से हो जाएंगे. आपको मीडिया लोगों की या हमारे लीडर्स की
हमारे डॉक्टर्स का अगर सपोर्ट है तो इस और काम करने के लिए हम कदम आगे बढ़ते रहेंगे। बस इतना कहते हैं। నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ రాయచూరు కొత్తపల్లి ఏరియాలో పిల్లమచ్చలు ఈరోజు ఆదివారం అనగా 14వ తేదీ ఎన్ని వెల్ఫేర్ సొసైటీలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ముఖ్య అతిథులుగా మణిపల్లి రాహుల్ రెడ్డి గారు, సుభాష్ ప్రసాద్ బాబు గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో శిబిరాన్ని ప్రారంభించాము. ఈ శిబిరాన్ని మాకు సహకరించిన మీడియా వారికి, ఇక్కడ మసీదు కమిటీ వారికి, డాక్టర్లకు, ముఖ్యంగా కడప నుంచి మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు ఈ శిబిరంలో ఇంచుమించు ఒక 5 నుంచి 60 మంది చికిత్స చేయించుకున్నారు. ఇంకా సాయంత్రం వరకు శిబిరం అయితే ఉంటుంది. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చేసి చికిత్స చేయించుకోవచ్చు. ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎందుకంటే ఇక్కడ ఉండే ఏరియాలో అందరూ చిన్న పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులు కానీ, లేబర్స్ కానీ, బెల్లార్ కార్మికులు కానీ, అందువల్ల ఇక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా మీ సహకారం, ఇక్కడ ఉండే వాళ్ళ సహకారం, అందరి సహకారం ఉంటే వచ్చే ప్రతి 2 నెలలకు ఒకసారి మేము ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము.